ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను మనం తరచుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఒక ఆలోచన కలిగింది, భగవద్గీత అనేది అన్ని అధ్యాయాలు మనం సమగ్రంగా చెప్పుకుంటే బాగుంటుంది అని. అందువల్ల మనకిప్పుడు ఈ అర్జున విషాద యోగాన్ని మరి క్రమంగా చెప్పుకుందాము. అర్జున విషాద యోగం కూడా 2-3 పార్ట్లుగా చేసుకొని చెప్పుకోవచ్చు అన్నమాట. ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నావారు పాండవులు కలిసి ఉన్నారు కదా, వాళ్ళు ఏమి చేస్తున్నారు అని సంజయ అని చెప్పమని అడిగాడు అన్నమాట. సంజయుడు ఏమన్నాడు, ఓ మహారాజా, దుర్యోధనుడైనటువంటి మీ కుమారుడు ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని దగ్గరకు చేరి ఈ విధంగా అన్నాడు, పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం. పాండుపుత్రులు లేక పాండురాజు కుమారులంతా కూడా మరి ఒక వ్యూహం ఏర్పడి ఉన్నారు. మరి ఆ వ్యూహాన్ని ఎవరు చేశారు? యూఢాం ద్రౌపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, నీ శిష్యుడైనటువంటి ఆ ద్రౌపదుని యొక్క పుత్రుడు మరి అతడు చేసినాడన్నమాట ఈ వ్యూహం అంతా కూడా. మరి ఆ వ్యూహంలో అతడు సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి, అతడు పన్నినటువంటి ఆ వ్యూహంలో భీమార్జునులతో సమానమైనటువంటి ఆ గొప్ప వెలుగాండ్రు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? యుధాన అంటే సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దుష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైభ్యుడు, వీళ్ళంతా కూడా వాళ్ళ పక్షంలో ఉన్నారు. ఇంకా ఎవరు ఉన్నారు? యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. యుధామన్యుడున్నాడు, మరి పరాక్రమవంతుడైనటువంటి ఉత్తమౌజుడున్నాడు, సౌభద్ర సుభద్ర కుమారుడు అభిమన్యుడున్నాడు, ద్రౌపదేయాశ్చ ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మహారథులు అన్నమాట. మహారథి అంటే ఒక్కసారిగా 10,000 మందితో యుద్ధం చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాడు అన్నమాట. వాళ్ళంతా లాంటి వాళ్ళు. అస్మాకంతు విశిష్టాయే తాన్యబోధ ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ ఆచార్య, మన యొక్క గుంపులో మరి వీరులున్నారు, మరి వాళ్ళను గురించి పరిచయం చేస్తాను, చూడు విను అన్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. ఏమంటాడు భవాన్ అంటే ఇక్కడ ఆచార్యుడితో చెప్తూ, భవాన్ అంటే ద్రోణాచార్యులు అనేటువంటి మీరు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణుడు, ఈ యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి కృపాచార్యుడు, అశ్వత్థామ అంటే కృపాచార్యుని యొక్క కుమారుడు, వికర్ణశ్చ సౌమదత్తి, వీళ్ళంతా కూడా అన్యేచ బహవస్సూరాహ మదర్తే త్యక్త జీవిత. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా యుద్ధంలో నా కోసం తమ యొక్క ప్రాణాల్ని విడవగలిగిన వాళ్ళు. నానాశస్త్ర ప్రహరణ, అనేక అస్త్రశస్త్రాలన్నిటి కూడా కలిగిన వాళ్ళు. సర్వే యుద్ధ విశారద, అందరూ కూడా యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. భీష్ముని చేత రక్షింపబడినటువంటి మన సైన్యం అపర్యాప్తం, అంతులేనిదన్నమాట. పర్యాప్తం తుదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీముడు మొదలుగా గలవాని చేత రక్షింపబడుతున్నటువంటి పాండవుల సైన్యం పర్యాప్తం, చాలా కొద్దిపాటిది. అయనేషు సర్వేషు యథాభాగం అవస్థితా. మన వాళ్ళంతా కూడా ఆయా చోట్లలో గుమికూడి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వయేవహి. ఓ గురు, మీరంతా కూడా భీష్మాచార్యుల వారిని రక్షించాలి, కాపాడాలి అని చెప్పాడు. తస్య సంజయన హర్షం కురువృద్ధ పితామహ. ఎప్పుడైతే దుర్యోధనుడు ద్రోణునితో ఈ విధంగా అన్నాడో, అక్కడ ఆ దుర్యోధనునికి సంతోషాన్ని కలుగు చేస్తూ సింహనాదం చేశాడన్నమాట. ఎవరు? కురువృద్ధుడైనటువంటి భీష్ముడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్, శంఖాన్ని మరి పూరించాడన్నమాట. తత శంఖాశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏం చేసినారు? కౌరవ వీరులంతా కూడా ఆ శంఖాలను పూరించారు, వేరి పణవానక గోముఖాలను మ్రోగించారు. ఆ శబ్దాలన్నీ కూడా
దిక్కులు పిక్కటిల్లేలాగా ఉన్నాయి అంటున్నాడు. తతశ్వేతైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. తెల్లని కుర్రాలను పూంచినటువంటి ఆ రథాన్ని అధిరోహించి ఈ మాధవుడు పాండవుడు అంటే అర్జునుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఆ దివ్యమైనటువంటి తమ తమ శంఖములను పూరించారన్నమాట. శంఖములు ఏమిటి? పాంచజన్యం ఋషికేశో, కృష్ణుడేమో పాంచజన్యాన్ని, దేవదత్తం ధనంజయ, అర్జునుడేమో దేవదత్తాన్ని, పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర, భీముడేమో పౌండ్రాన్ని, అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర, ధర్మరాజేమో అనంత విజయాన్ని, నకుల సహదేవస్య సుఘోష మణిపుష్పకవు, మరి నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని మరి ఈ విధంగా పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాస, వీళ్ళంతా కూడా కాశీరాజు, వీళ్ళంతా కూడా ద్రౌపదుడు ద్రౌపదులు, వాళ్ళంతా కూడా సౌభద్రుడు అంటే అభిమన్యుడు, వాళ్ళంతా కూడా వారికి ఉన్నటువంటి ఆ శంఖాలను పూరించారన్నమాట. రేపు చూసుకున్నాం. హరి ఓం తత్సత్.